ఏఎం న్యూస్కి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్ నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కొరకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున తాము హాస్పిటల్కు ఇచ్చేవాళ్లమని అన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 2 లక్షలు మాత్రమే ఇచ్చేవారని, అది కూడా కేవలం 3 సంవత్సరాలు మాత్రమే ఇచ్చారని, చివరి 2 సంవత్సరాలు హాస్పిటల్ డెవలప్మెంట్ కి ఎటువంటి నిధులు వైసీపీ ప్రభుత్వం కేటాయించలేదని ఎమ్మెల్యే అన్నారు. ఏమైనా అంటే ఆలగడ్డకు 50 పడకల హాస్పిటల్ తెచ్చామని అంటున్నారు, కానీ కేవలం ముందర పక్క మాత్రమే డెవలప్మెంట్ చేసి వెనకాల అలాగే వదిలేశారని భూమా అఖిలప్రియ అన్నారు. త్వరలో ఆళ్లగడ్డకు 100 పడకల హాస్పిటల్ తీసుకొస్తానని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. బీజేపీ నుండి వైసీపీలోకి వచ్చిన వారు ఒకరు, వైసీపీ ఎమ్మెల్యేగా ఉండి మరొకరు. ఆళ్లగడ్డ ప్రజలకు ఏమీ చేయని వాళ్లకు నేను ఒకటే చెప్తున్నా, మేం ఏదో అరాచకాలు అవినీతులు చేస్తున్నామని అంటున్నారు. మేము ఆర్డీఓ స్థాయిలో ఎంక్వైరీ పెట్టించబోతున్నాము. అప్పుడు అబద్ధాలు అని తెలిస్తే తప్పుడు కూతలు కూసిన వారిపై కేసులు పెడతామని భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ఆళ్లగడ్డ ప్రజలను గాని వ్యాపారస్తులను గాని ఎవరినైనా సరే తమ పేర్లు చెప్పి బెదిరిస్తే తమ దృష్టికి తీసుకొని రావాలని, అది ఎవరైనా తాము సహించేది లేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఆళ్లగడ్డ అభివృద్ధి కొరకు తాగునీటి సమస్య లేకుండా సంబంధిత మంత్రులను, సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎన్నోసార్లు కలిసి అభివృద్ధి కోసం తాము పాటుపడుతుంటే సహించలేక మాపై బురద జల్లుతున్న ఆ ఇద్దరికీ ఒకటే చెబుతున్నా, ప్రజలకు ఉపయోగపడేవి చేయండి. గత ప్రభుత్వంలో మీరు చేసిన అరాచకాలు అవినీతిని అన్ని బయట పెడతాం. లీగల్గా వెళ్లి వారికి ఖచ్చితంగా తామేంటో చూపిస్తామని భూమా అఖిలప్రియ హెచ్చరించారు. సామాన్య ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తాము అలాగే ఉన్నారని, దయచేసి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని భూమా అఖిలప్రియ ప్రజలను మీడియా ముఖ్యంగా కోరారు. ఈరోజు ఆళ్లగడ్డలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆళ్లగడ్డలో హాస్పిటల్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కమిటీ కొత్తగా ఫామ్ అయింది. కొత్త మెంబర్లు కూడా ఎక్కడం జరిగింది. మరి ఈ సందర్భంగా మీటింగ్లో మామూలుగా అయితే హాస్పిటల్ డెవలప్మెంట్ కోసము, లేకపోతే ఇంకా అవసరాల కోసము ఎక్కడెక్కడ ఏమేమి ఖర్చులు ఉన్నాయని చెప్పి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సంవత్సరానికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలా, ఎంత డబ్బు ప్రభుత్వం ఇవ్వగలుగుతుంది, దానివల్ల ఏం పనులు చేసుకోవాలని చెప్పి ఈ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు, అప్పుడు సంవత్సరానికి మరి 5 లక్షలు బడ్జెట్ని బట్టి 5 లక్షలు అట్లా ఇవ్వడం జరిగింది. పోయిన ప్రభుత్వంలో అంటే 19 నుంచి 24 ఈ 5 సంవత్సరాల్లో కూడా, గత 5 సంవత్సరాల్లో కూడా సంవత్సరానికి 1,50,000 2 లక్షల రూపాయలు ఇవ్వడమే. అది కూడా పోయిన 2 సంవత్సరాలు కూడా 1 రూపాయి కూడా ఈ హాస్పిటల్ డెవలప్మెంట్కి 1 రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితులలో గత ప్రభుత్వంలో నాయకులు ఉండినారు. కానీ ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎప్పుడు ప్రెస్ వాళ్ళు కనిపించినా ఆళ్లగడ్డకి మీరు ఏం చేశారని ఎవరైనా అడగడం ఆలస్యము, ఆళ్లగడ్డకి నేను 50 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన, ఆళ్లగడ్డ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బ్రహ్మాండంగా నేను డెవలప్మెంట్ చేశానని చెప్పి వైసీపీ నాయకులు చెప్పుకోవడమే తప్ప ఒక్క పని కూడా చేత కాలేకుండా ఈరోజు కేవలము మాటలకు మాత్రమే పరిమితమైనారు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, నేను మొన్న గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, ఇక్కడ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కాంట్రాక్టర్తో, మీ మీడియా మిత్రుల ముందరే కాంట్రాక్టర్కి ఫోన్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి తగినట్టుగానే మన పైన ఆల్రెడీ మరి ఆపరేషన్ థియేటర్ కావచ్చు, వార్డులు కావచ్చు,
ఇవన్నీ కూడా ఆల్రెడీ మొదలు పెట్టడం జరిగింది. బ్యాక్ సైడ్ అంటే ఈ గత 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు ముందర మాత్రమే చేసి ముందర ఫోటోలు కొట్టుకొని వెనకలంతా కూడా వదిలేయడం జరిగింది. మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా వర్క్ స్టార్ట్ చేశారు. బ్యాక్ సైడ్ లో కూడా లేబర్ రూము, ఐసీయూ, జనరల్ వార్డ్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులు మొదలు పెట్టడం జరిగింది. నేను గతంలో మొన్న వచ్చినప్పుడు కూడా జనరేటర్ లేదు, కరెంటు పోయినప్పుడు కానీ ఏదైనా ఆపరేషన్ ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కూడా టార్చ్లు పెట్టుకొని నైట్ టైం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే చేయాల్సిన పరిస్థితి చెప్పిన వెంటనే కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. జనరేటర్ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. అది కూడా తొందరలోనే శాంక్షన్ చేయించిన జనరేటర్ కూడా తొందరలోనే పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఈ విధంగా వీళ్ళు చేసింటే గతంలో నాకు తెలిసి 4 నెలల్లో పనులు అయిపోయేది. కానీ 50 పడకల హాస్పిటల్ అనేది 2019లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలకి ముందు శాంక్షన్ అయినవి ఇంతవరకు పనులు కంప్లీట్ చేయలేకపోయినారు. మళ్ళీ మేము గెలిచిన తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము హడావిడి చేస్తే గానీ మళ్ళీ పనులు మొదలు పెట్టలేని పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. వీళ్ళు ఈరోజు వైసీపీ నాయకులు వీళ్ళు ఈరోజు అధికారంలో ఉంటే ఏ విధంగా చేయాలి, వీళ్ళు నాకు సలహాలు ఇస్తున్నారు. వీళ్ళు చేత కాకుండా 5 సంవత్సరాలు దోపిడీ చేసి 5 సంవత్సరాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టి అభివృద్ధికి ప్రజల్ని దూరం చేసి వీళ్ళు ఈరోజు వచ్చి నీతులు చెప్తుంటే మేము వినాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. నీతులు చెప్పడమే కాదు, అభండాలు వేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు. వచ్చి 2 నెలలు కూడా కాలేదు, ఈరోజు అవినీతి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. కానీ మా వాళ్ళ అమాయకులు కాబట్టి ఊరికే దాన్ని వింటూ కూర్చున్నారే తప్ప ఈరోజు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నేను చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎవరైనా వైసీపీ నాయకులు అవినీతి చేశామని మాట్లాడితే వెంటనే మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారని అనుకోవడానికి లేదు. ఈరోజు వాళ్ళ పాపాలు ఈరోజు వాళ్ళు చేయడమే కాకుండా మనం చేసే మంచి పనులు కూడా అడ్డుకోవాల్సిన పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఈరోజు వీళ్ళు ఈడ కూర్చొని ఏ పని చేతగాక 5 సంవత్సరాలు ఈరోజు ఇళ్లలో కూర్చున్నారు. మేము ముఖ్యమంత్రి దగ్గరికి ఈరోజు ఎన్నిసార్లు పోయినాము, ఎంతమంది మంత్రులను కలిసినాము, ఎన్ని నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాము. ఈరోజు తాగునీటి సమస్య ఎక్కడ ఉండడానికి వీలు లేకుండా ఈరోజు అన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా మంత్రులను కలిసి ఎక్కడ కూడా ఫైల్ మధ్యలో ఆగిపోకుండా అన్ని చర్యలు కూడా తీసుకుని ఈ రోజు పై లెవెల్లో మేము పనులు చేసుకుంటూ, ఒకడు బీజేపీ నుంచి వైసీపీకి వచ్చినాడు, ఇంకొకటి వైసీపీలో ఉండి ఏం చేతగాక ఇద్దరు కూడా తోడు దొంగల్లాగా కూర్చొని ఈ రోజు విమర్శలు చేయడమే తప్ప ఒక పని కూడా చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వాళ్ళు చేయలేని పనులు మేము చేస్తున్నాం కాబట్టి ఈషతో ఈ రోజు తప్పుడు కూతలు కూస్తున్నారు. ఎక్కడ కూడా నేను చెప్తున్నాను, ఎక్కడ కూడా సామాన్య ప్రజలని బాగా అండర్లైన్ చేసుకొని రాపించుకోండి, సామాన్య ప్రజలని ఇబ్బంది పెట్టే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మేము కానీ చేయము. ఒకవేళ మా పేరు చెప్పుకొని ఎవరైనా అవినీతి కార్యక్రమాలు చేసినా, మా పేరు చెప్పి ఎవరైనా దౌర్జన్యాలు చేసినా అది నా వాళ్ళైనా సరే కూడా మేము ఓర్చుకోము, మేము ఊరుకోము, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ కొంతమంది అయితే ఇబ్బంది పడతారు. మేము తీసుకునే నిర్ణయాల వల్ల అంటే ఇబ్బంది పడతారంటే మేము కట్టలు తీసుకుని కొడతామని కాదు, లేకపోతే వాళ్ళని చంపుతామని కాదు, లేకపోతే వాళ్ళని ఏదో రాజకీయంగా ఇబ్బంది పెడతామని కాదు. వాళ్ళు గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలు, అవినీతి బయట పెట్టి లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కొంతమంది ఇబ్బంది పడతారు. అది మీరు ప్రిపేర్ కాండి వైసీపీ నాయకులు. అంతేగాని వైసీపీ నాయకులు చేసిన అరాచకాల మీద మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారే తప్ప సామాన్య ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నాది. ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినా, ఎవరైనా పిచ్చి పిచ్చి కూతలు కూసినా మీరు దయచేసి దాన్ని నమ్మకండి. ఎందుకంటే నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నానో అధికార పార్టీలోకి మేము వచ్చి గెలిచిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత నా మీద ఉంది. డెఫినెట్ గా మా వాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా దాన్ని కంట్రోల్ చేసే బాధ్యత నాది. కానీ ఎవరు ఏ తప్పు చేయకుండా అనవసరమైన గతంలో కూడా మేము అధికారం పార్టీలో లేకపోయినా కూడా తప్పుడు ప్రచారాలు చేసి మా మీద బురద జల్లినారు. ఇంకా అధికారం పార్టీలో ఉంటే ఇంకెంత స్థాయిలో బురద జల్లుతారో మీరు అందరూ కూడా చూడాలా. సో దయచేసి ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి. మీకేదైనా సామాన్య ప్రజలకి, వ్యాపారస్తులకి, డాక్టర్లకి, లాయర్లకి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగితే మాకు వెంటనే మా పేరు వాడుకుంటానంటే మాకు చెప్పండి. వాళ్ళని కంట్రోల్ చేయించే బాధ్యత మాది అనేది కూడా నేను ఎంక్వైరీ పెట్టించబోతున్నాను. ఎవరైతే పిచ్చి పిచ్చి కూతలు కూసి ఈ రోజు మేము అరాచకాలు చేస్తున్నాము, అవినీతి చేస్తున్నామని చెప్పి తప్పుడు కూతలు కూసారో ఆర్డీఓ స్థాయిలో ఎంక్వైరీ పెట్టించబోతున్నాను.
ఎంక్వైరీలో ఎవరు ఎటువంటి తప్పు చేయలేదు, ఇక్కడ ఏమి జరగలేదు అని చెప్పి ఎంక్వైరీలో తేలితే మాత్రము తప్పుడు కూతలు కూసిన వాళ్ళ మీద మేము కేసులు పెట్టడం కూడా జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటాం. కానీ వాస్తవాలు ఉంటే, మీ దగ్గర వాస్తవాలు ఉండి ఆధారాలు ఉంటే మాత్రం దానికి తగినట్టుగానే ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే హక్కు కూడా ఆ కమిటీకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సో దయచేసి మీడియా మిత్రుల ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఎవరైనా పిచ్చి ఎవరైనా అబండాలు వేసినా, ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా దయచేసి దాన్ని ఆధారాలు అడగండి. ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గొప్ప గొప్ప మాటలు చెప్పినారు. 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు. నేను గతంలో మంత్రిగా ఉన్నా. 5 సంవత్సరాలు వైసీపీ నాయకులు అధికారంలో ఉండి నేను ఒక్క అవినీతి చేశానని నిరూపించలేకపోయినారు. మంత్రిగా ఉండి నేను అవినీతి చేయలేదు, కానీ ఈ రోజు ఎమ్మెల్యేగా ఈ 2 నెలలు కాలేదు అప్పుడే అవినీతి చేశానని చెప్పి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. సో ప్రజలందరూ కూడా దయచేసి ఇవన్నీ కూడా నమ్మకుండా, మా మీద నమ్మకంతో మీరు మాకు టైం ఇవ్వండి. అన్నీ కూడా సెట్ చేసి ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మేమందరం కూడా ముందుకెళ్తున్నాము. హాస్పిటల్ డెవలప్మెంట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ మేము కాము. ఇది 50 బెడెడ్ కాదు, 100 పడకల హాస్పిటల్ 5 సంవత్సరాలు చేసి చూపించే బాధ్యత నాదని చెప్పి కూడా ఆలగడ్డ ప్రజలకి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను.